పండగంటే ఖర్చు. నౌడేస్ పండగే కాదు, బర్త్‌డేస్, స్పెషల్ అకేషన్స్, చిన్న చిన్న టూర్స్, రెస్టారెంట్స్ అంతెందుకు సాయంత్రం పూట సరదాగా పిల్లల్ని పట్టుకొని బీచ్‌కెళ్ళినా మన లైఫ్ స్టైల్ బట్టి 1000-5000 రూపీస్ అయితే ఎగిరిపోతాయి. కానీ ఇవన్నీ పిల్లలకి అర్థమవుతాయా ఏంటి? మనం మన బడ్జెట్ బట్టి వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇచ్చి, వాళ్ళ సరదాల కోసం ఎన్ని కొన్నా, ఎంత చేసినా ఇంకా దేని గురించో కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి పండగలొచ్చేటప్పుడు వాళ్ళని అస్సలు ఆపలేం. మీలో ఎంతమంది ఇవి కొనడానికి డబ్బులు వేస్ట్ అనుకుంటారు చెప్పండి? అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం కొనిన 24 హార్స్‌లో దాన్ని ఇరిపి పిల్లలు చూపిస్తారు కదా! దీనికోసమా మనం ఇంత డబ్బులు పోసాము అనిపిస్తుంది. కానీ మనం దేనికి ఖర్చు పెట్టట్లేదు చెప్పండి? వాళ్ళెంతో బోరింగ్‌గా ఫీలయ్యే చదువుకి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నాం. అలాంటిది వాళ్ళు ఇయర్ అంతా వెయిట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్‌తోనో, ఫ్రెండ్స్‌తోనో ఎంజాయ్ చేసుకుంటామంటే మనం ఖర్చు పెట్టలేమా? వాళ్ళు పెద్దయ్యాక గుర్తుండిపోయేవి ఈ మెమరబుల్ మూమెంట్సే కదా! ఒక్కసారి ఆలోచించండి.